బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు ఒక మీడియా ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. 18 నెలల్లో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగులకి అదేవిధంగా పెట్టుబడులు కూడా 20 లక్షల కోట్లు వస్తాయి అని చంద్రబాబు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. మొత్తానికైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు అనడానికి ఇదొక మరొక ఉదాహరణ అంటూ కూడా నెట్లో సంచలన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికైతే ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానంతో యాంకరే కంగు తిన్నట్లుగా ఉంది. ఏపీకి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. యాంకర్ తిరిగి మళ్ళీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ క్వశ్చన్ అడిగిన చంద్రబాబు మళ్ళీ అదే విధంగా సమాధానం చెప్పడం అనేది అసలు చంద్రబాబుకి ఏమైంది అంటూ కూడా నెట్టింట్లో కామెంట్ చేసే విధంగా దారితీసింది. మొత్తానికైతే ఈ వీడియో అనంతరం ఇక చంద్రబాబుకి సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించిన వారందరూ కూడా సదరు ఛానల్ని సంప్రదించి ఆ వీడియోని డిలీట్ చేయించినట్టుగా కూడా సమాచారం. మొత్తానికి చంద్రబాబు పిఆర్ టీం మొత్తం ఆ వీడియో ఎంతవరకు ఉందో దాన్ని అంతా డిలీట్ చేయించి ఆ తర్వాత దాన్ని టెలికాస్ట్ చేయించినట్టుగా తెలుస్తుంది. అప్పటికే ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఇప్పుడు చంద్రబాబు మీద సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్ అందరూ కూడా. అసలు ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడు తీసుకొచ్చావు చంద్రబాబు నువ్వు? ఇప్పుడు అన్ని ఉద్యోగాలు తెచ్చినట్టయితే ఏపీ ఎక్కడో ఉండేది కదా, అప్పుల ఊబిలో ఎందుకు ఉంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకా అది కాకుండా వృద్ధాప్యం కారణంగా చంద్రబాబుకి మతి చెల్లించింది అంటూ కూడా మరికొంతమంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికైతే 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇక 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పిన దానిపై యాంకర్ కూడా కంగు తిన్నారు. దీని మీద చంద్రబాబు కూడా వెంటనే దాన్ని అవును అంటూ మరొకసారి పునరుద్ఘాటించడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇటీవల దావోస్లో జరిగిన ఒక సమావేశంలో కూడా తాను తెచ్చిన ఐటీ పాలసీల వలనే 195 దేశాల్లో తెలుగువారు ఉంటున్నారు అని చెప్పుకొచ్చారు. అసలు చంద్రబాబు మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి చూపించుకోవాలి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే అసలు ఏంటి చంద్రబాబు ప్రవర్తన, ఒకవేళ పరిపాలన చేత కాకపోతే పక్కకు కూర్చోవచ్చుగా అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతంలో అర్నాబ్ ఇంటర్వ్యూస్లో కూడా ఇలాంటి రిపబ్లిక్ టీవీ సందర్భంలో కూడా లోకేష్ పరువు తీశారు టీడీపీ శ్రేణులు. ఇప్పుడేమో డైరెక్ట్గా ఎన్డీటీవీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడటం ఏంటి అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తానికైతే వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటూ పరువు పోగొట్టుకునే విధంగా చేసుకున్నారు అంటూ కూడా దేశవ్యాప్తంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికైతే ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు తీసుకువచ్చావు, ఎక్కడ ఇచ్చావు, ఎవరికైనా ఇచ్చావా అంటూ కూడా ఒక్కొక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము కూడా ఉద్యోగాలు లేక బాధపడుతున్నాము, మమ్మల్ని కూడా ఏపీకి రమ్మంటావా, ఉద్యోగాలు కల్పిస్తావా అంటూ కూడా మరికొంతమంది యువత అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ కారణంగా టీడీపీ పరువు ప్రతిష్ట దెబ్బతింటుంది అని కూడా రాజకీయ వర్గాలు అయితే అంటున్నాయి. మొత్తానికైతే ఇటీవల కాలంలో చంద్రబాబు చేసిన ఈ ప్రచారాలు అయితే నెట్టింట్లో జోకులుగా అయితే మారుతున్నాయి, తెగ వైరల్ చేస్తున్నారు. 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారు, నేను తెచ్చిన ఐటీ కారణంగానే అంటూ చంద్రబాబు చేసుకున్న వ్యాఖ్యల్ని కూడా ట్యాగ్ చేస్తూ అసలు వృద్ధాప్యం కారణంగానే మైండ్ పనిచేయట్లేదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో అయితే సెటైర్లు వేస్తున్నారు. ఇక ఎన్టీవీలో పరువు పోగొట్టుకున్నాడు చంద్రబాబు అంటూ కూడా మరికొందరు అయితే చురకలంటిస్తున్నారు. మొత్తానికైతే టీడీపీకి సంబంధించి అటు లోకేష్, ఇప్పుడు ఈ నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా జాతీయ మీడియా దగ్గర పరువు అభాసు పాలైనట్టుగా తెలుస్తోంది. ఇక నువ్వు ఈ 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చావో ఒక్కసారి వివరాలు చెప్పు అంటూ కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. మనుషులకే ఇచ్చావా, జంతువులకి, అదేవిధంగా ఇంకా అక్కడ ఉన్న వస్తువులకు కూడా ఇచ్చావా, అసలు ఇన్ని ఉద్యోగాలు ఇస్తే ఏపీ ఎక్కడుండేది అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఉద్యోగాల లిస్టు ఒకసారి పెడితే మేము కూడా చెక్ చేసుకుంటాము అంటూ కూడా యువత అయితే ఆసక్తికర పోస్టులు అయితే పెడుతున్నారు. ఇటీవల చేసిన ఈ వీడియో ఎన్డీటీవీలో ప్రసారమైన ఈ చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ అనేది ఇక చంద్రబాబు నాయుడు పిఆర్ బృందం అయితే వెంటనే జోక్యం చేసుకొని అది డిలీట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఈ వీడియోకి సంబంధించి కొంచెం అయితే ఇబ్బందికర పరిణామాలు అయితే తలెత్తినట్టుగా తెలుస్తుంది.